హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ విజయ్ ఆర్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ గారి భేటీ వెనుక ఏదో ఆంతర్యం ఉంది. హరీష్ రావు గారు పార్టీ దిగబోతున్నారు, అందుకే కేటీఆర్ గారు వచ్చి బుజ్జగిస్తున్నారని రకరకాల వార్తలు రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. సో దీనికి మీ ఆన్సర్? ఇప్పుడు నమ్మకానికి అమ్మలాంటి వాడు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అందరికంటే అత్యంత నమ్మకస్తుడు హరీష్ రావు గారు. అమ్మ తప్పు చేస్తే ఎలా ఆశ్చర్యంగా ఉంటుందో, హరీష్ రావు గారు తప్పు చేస్తే అంత ఆశ్చర్యంగా ఉంటుంది, భూకంపం వస్తుంది. కాబట్టి అలాంటి ఏమీ లేవు. వాళ్ళ మధ్యలో పురపుచ్చాలు సృష్టించడానికి ఏదైతే మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఆ ప్రయత్నానికి జవాబుగానే మేము అలాంటి వాళ్ళం కాదురా బాబు అని చెప్పడానికే వాళ్ళు బావబావమరుదులు వాళ్ళు కలవడం జరిగిందే తప్పిస్తే వేరేది ఏం లేదు. దాంట్లో రహస్యం కూడా ఏం లేదు. వాస్తవంగా ఎప్పుడు కలుస్తూనే ఉంటారు, అది కొత్తగా ఏం లేదు. ఎప్పుడు కలుస్తూనే ఉంటారు, వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతారు, వీళ్ళింటికి వాళ్ళు పోతారు, ఇది కామన్. దాన్ని వీళ్ళు భూతద్దంలో చూపెట్టేసి ఇక హరీష్ రావు గారు పార్టీ వీడుతూ ఉన్నారు అనే ఉద్దేశాన్ని వీళ్ళు ప్రొపగండా క్రియేట్ చేయడం వల్ల దానికి ప్రాధాన్యత సంతరించుకున్న తప్పిస్తే వేరేదేం లేదు. కాబట్టి కేసీఆర్ గారు అంటేనే హరీష్ రావు గారు, హరీష్ రావు అంటే కేసీఆర్ గారు, ఇద్దరు కూడా పార్టీకి వెన్నుముక లాంటి నాయకులు. కేటీఆర్ గారు మరి భవిష్యత్తు నాయకత్వాన్ని తయారు చేసే క్రమంలో కేటీఆర్ గారికి మరి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, తర్వాత పార్టీ అధిష్టానం అందరూ కూడి ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. కానీ కేసీఆర్ గారు అలా చేయలేదు. చాలామంది ఏమనుకుంటారంటే కేసీఆర్ గారు తన కుమారుని కూర్చునబెట్టారని. ఆయనకు అర్హత ఉంది, ఆయనకు అర్హత ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్గా, లేదు రేపు పొద్దుగల పార్టీ అధ్యక్షుడిగా, లేదు ముఖ్యమంత్రిగా కూడా కేటీఆర్ గారికి అర్హత ఉంది. అలాగే హరీష్ రావు గారికి కూడా అన్ని అర్హతలు ఉన్నాయి పార్టీ అధ్యక్షుడిగా, తర్వాత సీఎం పదవికి సంబంధించి. ఎందుకంటే కేటీఆర్ గారి కంటే ముందు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. అయితే ఇప్పుడు కూడా అది పార్టీకి ఒక వీర సైనికుడిగా హరీష్ రావు గారు ఉంటారు. కేటీఆర్ రేపు పొద్దున అనుకుందాం పార్టీ అధిష్టానం హరీష్ రావు గారికే ఇచ్చింది అనుకున్నాం, కేటీఆర్ గారు పార్టీ పెడతారా? ఎవరైనా ఊహిస్తారా? కవితమ్మ పార్టీ పెడతారు, ఊహిస్తారా? ఇది అంతే. వాళ్ళ మధ్యలో పురపచాలు సృష్టించడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, లేదు కేసీఆర్ గారి కుటుంబం అంటే పడిరాని ఒక కూటమి తెలంగాణలో ఉంది. కాబట్టి వాళ్ళందరూ కలిసి కుమ్మక్కైపోయి ఈ విధంగా బదనాం చేసే పరిస్థితిని కల్పిస్తూ ఉంటారు. దాన్ని ప్రజలు దయచేసి పట్టించుకోవద్దు, ఉత్సుకత చూపెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, తర్వాత మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఒకే గూటి పక్షులు తప్పిస్తే వేరే వాళ్ళ మాటల చక్కర్లో పడి ఆగమయ్యే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పోయిన 10 మంది ఎమ్మెల్యేలు మేమైతే పార్టీ మారలేదు, కాంగ్రెస్లో చేరలేదు అంటారు బహిరంగంగా. మీరు చూస్తారు కదా. అంటే పోయిన వాళ్ళకే బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇలాగా నమ్మక ద్రోహం చేసే వ్యక్తులకు ఎప్పుడు కూడా పార్టీలో స్థానం ఉండదని కేసీఆర్ గారు ప్రకటించారు. కాబట్టి ఏ కూడా వచ్చే భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతారు. బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతోటి ప్రభుత్వంలోకి రాబోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ భయపడి, భారతీయ జనతా పార్టీ భయపడి ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టలేకపోతూ ఉన్నారు, దాన్ని డ్రాగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభలు ఈరోజు 25 లక్షల జనాభా, 1 కాదు 2 కాదు, మరి 5 కిలోమీటర్లు జామ్ అయ్యింది, జనాలతోటి నిండిపోయింది. కాబట్టి ఆ దెబ్బకు రేవంత్ రెడ్డి భయపడిపోయి కేసీఆర్ గారి దెబ్బకు ఈరోజు ఆయన పేరుని ఆయన్నే మర్చిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ పార్టీలో ఏం లేవమ్మా, అందరూ ఒకటే ఉన్నారు, ఏకముఖంతో ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ మంత్రులు, తర్వాత కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నాయకత్వంలో అందరం మేము పనిచేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.